వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తిరుమలలో ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాము, అదే చక్రతీర్థం. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది శిలాతోరణం. దీని ఫుల్ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, దీని డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఎవరికైనా చూడాలనిపిస్తే డూ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు మనం చూడబోతున్న చక్రతీర్థం కూడా అదే ప్లేస్లో ఉంటుంది. శిలాతోరణం చూసి కొంచెం ముందుకు వస్తే మనకు అక్కడ చక్రతీర్థం బోర్డు అయితే ఉంటుంది. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే కొబ్బరికాయ దీపాలు అన్నీ అమ్ముతారు, తీసుకోవచ్చు. అండ్ లోపల మనకి అర్చకులు కూడా ఉంటారన్నమాట, పూజ కూడా చేస్తారు. ఇక్కడ శివుడిని పూజిస్తారు. లోపల మనకి శివలింగం ఉంటుంది. ఇక్కడ చుట్టూ అందరూ రాళ్లతో ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. అలా ఏదైనా కోరిక కోరుకొని ఇల్లు కడితే తీరుతుందంట. ఇక్కడ లోపలికి వెళ్తే అంతా లోయలా ఉంటుందని చెప్పారు. చూడ్డానికి కూడా అలానే ఉంది, కంప్లీట్లీ డౌన్ అన్నమాట. మేము ఇప్పుడు డౌన్ వెళ్తున్నాము. పాలదారులు పంచదార మార్నింగ్ భలే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, చాలా బాగుంది ఇక్కడ. నాకైతే ఏదో ట్రెక్కింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, ఆ లోయలు కొండలు అన్నీ చూస్తుంటే. చూస్తున్నారు కదా, మనకి లోపలైతే ఇలా లోయలా ఉంది. వ్యూ అయితే చూడ్డానికి చాలా బాగుంది ఇక్కడి నుంచి. ఇప్పుడు మనం ఇలా కిందకి దిగి మళ్ళీ పైకి వెళ్ళాలి. కనిపిస్తుంది కదా, ఇదే అంట చక్రతీర్థం. ఇది రైనీ సీజన్ కాదు కాబట్టి వాటర్ ఫ్లో అయితే తక్కువగానే ఉంది. అక్కడి నుంచి పైకి వస్తే మనకి ఇలా ఉంది మొత్తం. ఇక్కడ చాలా చాలా పెద్ద ఉడతలు ఉన్నాయి అన్నమాట. చూడండి మీరు కూడా, కొబ్బరికాయలు ఎలా తింటున్నాయో. ఖర్చిదా పండు నువ్వు పట్టుకోయి, నీ చేతితో కనిపిస్తుంది. నేనైతే ఇంత పెద్ద ఉడతని ఇదే ఫస్ట్ టైం చూడడం తిరుమల కొండ పైన. అది కొబ్బరికాయ కూడా ఎంత చకాచకా తినేస్తుందంటే అసలు చాలా స్పీడ్గా తింటుంది. అందరూ దాన్ని చూస్తూ ఫొటోస్ తీసుకుంటున్నా అది ఎవరిని పట్టించుకోవట్లేదు, దాని పని దానిదే. ఇంకా లోపలికి వెళ్ళాక చుట్టూ చెట్ల పైన ఇవైతే చాలా ఉన్నాయి ఉడతలు. అక్కడి నుంచి ముందుకు వస్తే మనకి పైన ఒక చిన్న గుడిలా ఉంటుంది. చెప్పాను కదా పైన శివుడిని పూజిస్తుంటారని. ఇక్కడున్న శివలింగం మనకి కేదార్నాథ్లో ఉన్న శివలింగానికి ప్రతీక అంట. అక్కడున్న పూజారులే చెప్పారు దాని విశిష్టత అంతా. ఇక్కడ మాత్రం మనకి దంపతులు ఉంటే ఇద్దరి చేత పూజ చేయించి మన గోత్రాలు అవి చదువుతారు. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టుకొని మనం తెచ్చిన దీపాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి లోయ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద లోయ ఉంది ఇక్కడ. నా హైట్కి నేను వీడియో సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ చాలా పెద్ద లోయ ఉంది. ఈ చుట్టూ కూడా లోయలు ఉన్నాయి. అందుకే మేము రాకముందు చెప్పారు లోపలంతా లోయ ఉంటుంది, కొంచెం జాగ్రత్త అని. బట్ చుట్టూ కంచె అయితే ఉంటుంది, నో ప్రాబ్లం. మనం చిన్నపిల్లలు ఉన్నా సరే హ్యాపీగా తీసుకురావచ్చు. సో మా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చేసుకుని మేము వెనక్కి వెళ్ళిపోతున్నాము. ఆ రాయి చూడండి ఎంత బాగుందో. తిరుమల పైనంతా ఆల్మోస్ట్ ఏ ప్లేస్కి వెళ్ళినా చుట్టూ గ్రీనరీ, ఆ వాతావరణం అయితే నాకు చాలా నచ్చింది. నాకు అసలు ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి వెళ్ళాలి అనిపించట్లేదు, అంత అందంగా ప్రశాంతంగా ఉన్నాయి ప్రతి ప్రదేశం కూడా ఇప్పటి వరకు మేము చూసినవన్నీ. అండ్ పర్సనల్లీ నాకు కూడా ఇలాంటి గ్రీనరీ, చెట్లు, వాతావరణం అంటే చాలా ఇష్టము. సో అందువల్ల నేనైతే ఇంకా ఎంజాయ్ చేశాను ఈ అట్మాస్ఫియర్ని. అండ్ నేను కూడా ఇక్కడ ఒక చిన్న క్యూట్ ఇల్లు కట్టుకున్నాను. బాగుంది కదా క్యూట్గా. ఆ పైన ఉన్నది పెంట్ హౌస్ అన్నమాట, చిన్నది. ఇక్కడ విశేషం ఏంటంటే ఏ సీజన్ అయినా అక్కడ వాటర్ ఫ్లో అయితే ఆగదు. ఈ తీర్థం మనకి రామాయణానికి, మహాభారతానికి కూడా సంబంధించి ఉంటుందని చెప్తున్నారు. ఇంకా మేము దర్శనం కంప్లీట్ చేసుకొని కిందకి వెళ్ళిపోతున్నాం. వచ్చేయడానికి వెళ్ళడానికి మనకి ఒకటే దారి ఉంటుంది, వచ్చిన రూట్లోనే మళ్ళీ మనం కిందకి వెళ్ళాలన్నమాట. గుండు బై 2 శివుడికి ఇష్టం. ఎంత అంటున్నారు ఆయన? ఒకటే
ఇక్కడ వచ్చే దారిలో మాకు రుద్రాక్షలు అయితే అమ్ముతున్నారు. అడిగితే ఇవి న్యాచురల్ రుద్రాక్షలు చెట్టు నుంచి తీసుకొచ్చామని చెప్తున్నారు. ఒక్కొక్కటి 200, 300, 600, 700 రేంజ్లో కూడా ఉన్నాయి. కానీ అవి ఎంతవరకు నిజమా అన్నది మాకైతే తెలీదు. బట్ తీసుకున్నాము. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. తీసుకున్నాం కానీ నాకైతే ఎక్కడో చిన్న డౌట్ అయితే ఉంది, ఇవి నిజంగానే ఒరిజినలా కాదా అని. బట్ చూడ్డానికైతే ఒరిజినల్లానే ఉన్నాయి ఆకులు అవన్నిటితో. బట్ డౌట్ ఎక్కడ వచ్చిందంటే కొన్ని రుద్రాక్షలకి పైన షేప్స్ అయితే చాలా ఎగ్జాక్ట్ షేప్స్ వచ్చాయి. నేచురల్గా వస్తే అంత ఎగ్జాక్ట్గా ఎలా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ నేను అక్కడ ఒక బ్రాస్లెట్ కూడా తీసుకున్నా. అందులో మనకు కొంచెం కరుంగలి పూసలు కలిసి వచ్చాయి అని చెప్తున్నారు. బట్ ఐ డోంట్ నో అది నిజమా కాదా అని చెప్పి. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే. ఇప్పుడు మనం సేమ్ మళ్ళీ శిలా తోరణం ఉన్న ప్లేస్కి అయితే వచ్చాము. అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలి. చుట్టూ కొండలు, పూల చెట్లు, పళ్ళ చెట్లతో చాలా గ్రీన్ గా అందంగా ఉంటుంది. మనకి ఇక్కడ ఎక్కువ జాక్ ఫ్రూట్ చెట్లు అయితే ఉంటాయి ఈ గార్డెన్ మొత్తం. అండ్ జాక్ ఫ్రూట్స్ కూడా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చెట్లకి. మీరే వచ్చారు. అమ్మా ఈ పువ్వులు శివుడికి పెడతారా? తీద్దామా? అయితే చాలా ప్లీజెంట్గా ఉంది. మా వెనక బ్యాక్గ్రౌండ్ చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఉంది. సో గైస్, ఇలా అయితే మాకు ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఆ టెంపుల్కి మనకి కొంచెం ట్రిక్కింగ్లా ఒక 30 minutes వాక్ అయితే ఉంటుంది. చెట్ల మధ్య నుంచి వెళ్ళాల్సి వస్తుంది అని మా హస్బెండ్ చెప్పారు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఆ ప్లేస్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అన్నది నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ అలానే మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.